జై గణేష్ మహారాజ్కి జై. సమస్య ఎంత పెద్దదైనా ఆలోచనతో పరిష్కారం దొరుకుతుంది. దానికి నిదర్శనం ఈ వినాయకుడి జ్ఞానం జీవితాన్ని మార్చిన కథ. ఈ కథ విన్నవారికి అందరికీ అర్థమవుతుంది మనకి పరిష్కారం ఎలా దొరుకుతుంది అనేది. ఒకప్పుడు దేవలోకంలో దేవతలందరూ కలిసి ఒక మహాసభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మహాదేవుడైన పరమశివుడు, పార్వతీదేవి కుమారులు కార్తికేయుడు మరియు గణేశుడు కూడా ఉన్నారు. అప్పుడు ఆ రోజు దేవతల మధ్య ఒక ప్రశ్న వచ్చింది. లోకంలో అత్యంత జ్ఞానవంతుడు ఎవరు అని ప్రశ్న వెల్లడించారు. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఇద్దరు కుమారులను చూసి ఇలా అన్నాడు. ఈ విశ్వాన్ని ముందుగా చుట్టి వచ్చిన వారికి జ్ఞానఫలం అందుతుంది అనేసి ఆయన ఆదేశించాడు. అప్పుడు ఒక్కమారు ఆలోచించకుండా కార్తికేయుడు తన మయూరి వాహనంపై అంటే నెమలి వాహనంపై వెంటనే బయలుదేరాడు. పర్వతాలు, సముద్రాలు, అడవులు దాటుతూ ప్రపంచాన్ని చుట్టి రావడానికి వేగంగా ప్రయాణం ప్రారంభించేశాడు. కానీ మన గణేష్ మహారాజు మాత్రము ఆలోచనలో పడ్డారు. ఎలా అంటే తన వాహనము చిన్న ఎలుక. ఆ చిన్న ఎలుకతోని నేను ఈ ప్రపంచాన్ని చుట్టి రావడం చాలా కష్టమని తెలుసుకున్నాడు. అందుకని కొంచెం ఆలోచించి ఆయన నిరాశపడలేదు. కొద్దిసేపు కళ్ళు మూసుకొని లోతుగా ఆలోచించాడు. ఏమి చేయగలిగితే ఈ పరిష్కారానికి మనము ఆన్సర్ ఇవ్వగలుగుతాము అని చెప్పేసి తర్వాత మెల్లగా లేచి తన తల్లిదండ్రులైన పార్వతీదేవి, పరమశివుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయసాగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, గణేష్ ఏమి చేస్తున్నాడు అనేసి అందరూ ఆశ్చర్యపోయి అలానే నిల్చొని ఉన్నారు. గణేష, నువ్వు ప్రపంచాన్ని చుట్టి రాలేదు కదా అని దేవతలు అడిగారు. అప్పుడు గణేష్ మహారాజు ఇచ్చిన సమాధానము ఏమిటంటే చిరునవ్వుతో అప్పుడు గణేశుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. తల్లిదండ్రులే నాకు ప్రపంచం. వారిని చుట్టి రావటం అంటే ఈ విశ్వాన్ని చుట్టి రావటం అన్నట్టే. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్, తల్లిదండ్రులని మనము వాళ్ళకు విలువ ఇవ్వాలి, వాళ్ళని చిన్న చూపు చూడొద్దు అన్నమాట. ఆ మాటలు విన్న వెంటనే దేవలోకము నిశ్శబ్దమయ్యింది. పరమశివుడు ఎంతో ఆనందపడ్డాడు. పార్వతీదేవి ప్రేమతో గణేశుని ఆశీర్వదించింది. ఈ స్టోరీతోటి మనం ఏం తెలుసుకోగలుగుతామంటే ఇంకా పాయింట్స్ లాస్ట్కి చెప్తాను. అప్పటికే కార్తికేయుడు ప్రపంచాన్ని చుట్టి వచ్చేసాడు. సో కార్తికేయుడు ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చిన గణేష్ మహారాజు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ తిరిగినా ఒకటే అయిందనమాట. కానీ గణేశుడి జ్ఞానం ముందు అందరూ నమస్కరించారు. అలా గణేశుడు జ్ఞానానికి ప్రతిరూపుగా మారాడనమాట. అందుకే మనము ఫస్ట్ గణేష్ పూజ చేస్తాము. జ్ఞానానికి ప్రతిరూపము గణేశుడు అనమాట. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే ఫస్ట్ పాయింట్, తల్లిదండ్రుల కంటే గొప్పది ఏమీ లేదు అనేసి, వేగం కంటే తెలివితేటలు ముఖ్యమైనవి అనేసి మనం పిల్లలకు కూడా ఇవి కంపల్సరీ నేర్పించాలి. సమస్య ఎంత పెద్దదైనా ఆలోచనతో పరిష్కారం దొరుకుతుంది అనేసి. నిజమైన జ్ఞానం వినయంలోనే ఉంటుంది. ఈ కథ అనగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గణపతి బప్పా మోరియా.